శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 6వ తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ గురువు గారి దగ్గర స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా పరిష్కారం గంటలో చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే కనుక సింహరాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతకం ఫలితాము, వీరి యొక్క రాశివారు అంటే వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశివారు నిజంగా చాలా మంచి గుణాలు కలవారండి. ఈ రాశి వాళ్ళు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ధైర్యంగా ఎక్కువ ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి కొంచెం శత్రువు కూడా ఎక్కువే ఉంటారు. అయితే వీరికి యాటిట్యూడ్ కూడా కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చండి. ఒకరు చెప్పింది అస్సలు వినరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు. అలాగే భయపడడం వీరు నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత ప్రాణంగా కూడా ఇస్తారనమాట. ఇంకా జీవితంలో ఏదైనా సాధించడానికి గొప్ప సంకల్పం కూడా వీరికి నిండుగా ఉంటుంది. దానికోసము వీరు ఎంతో కష్టపడతారు. అలాగే వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అయితే ఉంటుందండి. ఇక అలాగే ఈ రాశివారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. వీరికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి. అలాగే ఈ సింహరాశి వారికి ఏమిటంటే ఏదైనా కానీ అంటే ఒక కొత్త పని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయం సాధించే వరకు నిద్రపోరు. అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించిన వారు కూడా ఈ రాశి వారిలో చాలా ఎక్కువగానే ఉన్నారు. అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆవేశం వచ్చినప్పుడు కూడా ఆ ఆవేశాన్ని ఎంతవరకు వీళ్ళు కొంచెం నిగ్రహించినటువంటి ధైర్యం కూడా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కోసారి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటారు. అసలు దైవం అనేది లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉన్న సంగతి మాత్రం వీళ్ళు మర్చిపోతున్నారు. వీరికి ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానాల నుండి మీరు బయటపడినటువంటి దాఖలాలు అయితే లేకపోలేదు. అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడ్డారు. ఇక ఈ సింహరాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఏ పని పట్టుదలతో చేసినా కానీ దాన్ని చాలా చక్కగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి ఏంటంటే ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది వీళ్ళు వరించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను కూడా కురిపించబోతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలా చేస్తుంది. ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా లభించబోతుంది. అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు చేయనటువంటి మునిపెన్నడు కూడా చేయని విధంగా మీ జీవితం అనేది చాలా వరకు కూడా మారిపోతుందని గుర్తుంచుకోండి. మీకు ఈ దేవత అనుగ్రహం వల్ల మీ జీవితమే టోటల్గా మారిపోతుంది. ఇక ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చండి. అలాగే మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా కూడా ఉండబోతున్నారు. అలాగే ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. అదృష్టాన్ని మీ జీవితమే మారబోతుంది అని చెప్పుకోవడం. ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. మరి ఇంతకీ ఆ దేవత ఎవరు? మీపై ఆ దేవత కరుణా కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి మీరు చేయవలసినటువంటి పనులేమిటి? ఆ దేవత వివరణ తెలుసుకొని మీరు ఆమెకు ఆచరించాల్సినటువంటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఒక దైవశక్తి అనేది ఈ ఫలానా రాశివారిపై ఆమె యొక్క కరుణా కటాక్షాలను కురిపిస్తుంది. అంటే మనం కూడా ఆమెను తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడం అంత మంచిది కాదు కదండి. మనం కూడా చిన్న అంటే దీపం పెట్టడమో, లేదంటే ఆమె నామస్మరణ చేసుకోవడమో, లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడమో, ధూపదీప నైవేద్యాలు సమర్పించడమో, ఇటువంటివన్నీ కూడా చేయటం వలన ఏంటంటే మనకు ఆ దేవి యొక్క అనుగ్రహం అనేది
భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి తెలిసిన తర్వాత కూడా పట్టి పట్టినట్టుగా ఉండటం వల్ల మనకి ఏంటంటే వచ్చినటువంటి మంచి అవకాశాలు కానీ, అదృష్టం కానీ మనం జారవిడుచుకునే వాళ్ళం అవుతాము. అదే ముందుగా మనకి ఏదైనా ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు, లేదంటే ఎవరో ఒకరి ద్వారా తెలిసినప్పుడు మనం ఏంటంటే మనం పెద్ద హంగు ఆర్భటాలతో పూజలు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవనామ స్మరణ చేసుకోవడము, లేదంటే ఉన్నంతలోనే మనం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దీపం పెట్టుకోవడము చాలా అద్భుతంగా మనకు ఒక మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా మన జీవితం మారిపోతుంది. మనకు వచ్చేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగాను, కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యా రంగానికి సంబంధించిన వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున. అలాగే వైద్యపరంగా, వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలైతే కనిపిస్తాయి. అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా, కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సాగేలాగా మీరు మీ పనిలో డిసైడ్ అయి ఉంటారు. అలాగే సకాలంలో మీరు రేపటి రోజున మీ పని పూర్తి చేస్తారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనిపై కూడా శ్రద్ధ పెట్టి చక్కగా రేపటి రోజున ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనిని కూడా మీరు సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు కూడా ఒక కొలిక్కైతే వస్తాయండి. కుటుంబ పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు ఒక మంచి ఏదో ఒక విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్త మీరు రిలాక్స్ అయితే అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువ పెంచుకునేందుకు ఆలోచనలు మీకు ఎక్కువగా, అంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడము, లేదంటే ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దైవ నామస్మరణ చేసుకోవడము, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానివ్వండి, మనకు జరిగింది జరగలేదు అనవసరంగా మనకు ఏదైనా కానీ రాసిపెట్టి ఉంటే మన వరకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకు ఏది కూడా అయ్యో ఇది అవ్వలేదు అని చెప్పి మనం ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉంటాం కదండి. దానివల్ల మన ఆరోగ్యం కూడా పాడైపోవడమే కాకుండా మనకి అదే ధ్యాస మీద పడడం వల్ల మన ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. కాబట్టి మనం ఎంత కంట్రోల్గా మన ఆలోచనలు అనేవి పెట్టుకోగలిగితే మనకు అంత శాంతి అనేది అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు జరగడం లేదని చెప్పేసి దాని మీద ఏకాగ్రత చూపించడం కానీ, అనవసరంగా ఆలోచనలు చేసుకోకండి. ఈరోజు అవ్వలేదని అనుకుంటే అవ్వదండి. ఏదైనా కానీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజు అయితే కాకపోయినా కొంచెం ఆలస్యమైన మంచి గమ్యానికైతే భగవంతుడు మిమ్మల్ని దారి చూపిస్తాడు. ఏ కష్టం కూడా ఈ భూమి మీద మనకు చేసినటువంటి కష్టం కానీ, మంచి పని కానీ వృధా పోవన్నమాట. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేసినా అది మరలా తిరిగి మనం ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది తప్పకుండా ఇస్తుంది. అంతే విధంగా ఏదైనా చెడు కర్మ చేసినా కూడా అంతేనండి. ఎందుకంటే పూర్వజన్మ కొన్ని చెడు కర్మలు తెలిసి తెలియనటువంటి పాప పుణ్యాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా మనము ఈ జన్మలో అయితే అనుభవించడం, కొన్ని తారసపడ్డం అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయింది. ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి పాప పుణ్యాలన్నీ కూడా మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాం. చాలా వరకు చూసుకున్నట్లయితే ఏ కష్టానికి అంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకి ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురుపడడం, లేదా మంచి చేస్తే మంచి జరగడం, ఇలాంటివన్నీ అనమాట. కాబట్టి రేపటి రోజున మీరు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా, అది ఏదో ఒక సందర్భంలో మీరు ఎవరో ఒకరు సహాయం చేయడము, లేదంటే మాట సహాయం కానీ, ఇట్లా ఏదో ఒక విధంగా చేసినటువంటి సహాయం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు అందేలా ఇలాగా ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీ మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అని చెప్పాం కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి నామస్మరణ చేసుకుంటుండడం వల్ల అమ్మవారి ప్రత్యేకమైనటువంటి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ, లేదంటే ఈ యొక్క మంగళ శుక్రవారం రోజుల్లో కానీ, ఇటువంటి రోజుల్లో మీరు అమ్మవారికి సంబంధించిన చక్కగా పూజ చేసుకోండి. ఇంట్లో నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించండి. గుళ్ళైనా సరే అమ్మవారికి సమర్పించడం, లేదంటే వడి బియ్యాన్ని అమ్మవారికి మీ పేరు మీద అమ్మవారికి ప్రసాదించడం వల్ల మీ మీద ఎటువంటి ఏమైనా ఉన్నా కూడా అమ్మవారికి అనుగ్రహం అనేది మీపై సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మవారు సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఇటువంటివి కూడా చదువుకోండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించండి. మీ మనసు కాకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీ పనులు అంత ప్రశాంతంగా సాగుతాయి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారనమాట. నిజంగా మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి. ఒక మనిషి మీద ఏర్పరచుకున్నటువంటి నమ్మకం కంటే కూడా భగవంతుడి మీద మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అనేది మనకు ఎక్కువ రెట్లు అనేది మనకు లాభాలైతే తెచ్చిపెడుతుందని తెలుసుకోవచ్చు. మనసును కానీ, లేదంటే మనం ఇంకా ఏదైనా ఇచ్చినట్లయితే ఈ యొక్క భగవంతుడి యొక్క ఇచ్చినటువంటి సమయం కానీ వృధా కాకుండా మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా దైవం పాదాల వద్ద ఉంచేసి మనం ధర్మబద్ధంగా ఏ రోజైతే మనం చేసుకుంటామో అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట.
ఈరోజు ఒక అవకాశం వచ్చింది. పోతే పోనివ్వండి. తర్వాత మంచి అవకాశాలు భగవంతుడు సృష్టించి మరొక మన కోసం ఇస్తాడు. ఎందుకంటే మనం చేసేటువంటి పనులు మంచివయ్యి, మనం ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారము ప్రతి ఒక్కరికి లభిస్తుందండి. కాబట్టి ఈ విధంగా సింహరాశి జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా గోచరిస్తున్నాయి. మరి తెలిసిందాకండి రేపటి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.